హాయ్ అండి. అందరికీ నమస్కారం. వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు, లైక్ చేయట్లేరు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను కదా! ఇప్పుడైతే మనం లక్ష్మీదేవి నివాస స్థానాలు, లక్ష్మీదేవి అమ్మవారు ఎక్కడ ఉంటుంది ఒక్కసారి తెలుసుకొని పూజ చేస్తే మనకి చాలా మంచిది కదా! ఎందుకు అంటే తెలుసుకొని చేయడం వల్ల ఇంకా ఎక్కువ మనం ఆ ఫీల్‌ని మనం తెలుసుకోగలమనమాట. సో, అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి నివాస స్థానాలు తెలుసుకొని ఆమెకి చక్కగా తేలికగా ఆమెని ప్రసన్నం చేసుకునే మార్గాలు ఒకసారి చూద్దాం. తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపెటి, ఈ 5, అలాగే ఏనుగు కుంభస్థలం, ఈ 5 లక్ష్మీదేవి ఆవాస స్థానాలు. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఆమె ఉన్న ఈ 5 స్థానాలు మొదట మనం గుర్తించాలి. పాలల్లో, నీళ్ళల్లో అమ్మవారు లేని ప్లేస్ అంటూ ఉండదు. కానీ ముఖ్యమైన నివాస స్థానాలు మాత్రం ఏనుగు కుంభస్థలం, గో గోపృష్టము, తామర పువ్వులు, బిల్వదళము, సువాసిని పాపిట, ఈ 5 మాత్రం అమ్మవారి నివాసాలు. చాలా బాగుంది కదండి, వింటుంటేనే మనకి అవునా అన్నట్టుగా. మరి ఏనుగు కుంభస్థలం, మనం ఏనుగు దగ్గరకు వెళ్ళి దాని ఎత్తుగా ఉన్న కుంభస్థానానికి పూజలు చేయడం అసలు కుదరదు. దీనికి తేలికైన మార్గం ఏంటో తెలుసా? గజముఖుడైన వినాయకుడిని పూజించడం. వినాయక రూపం, ఏనుగు రూపం వినాయకుడు కదా! సో, గజముఖుడైన వినాయకుడిని పూజించడం. ఇంట్లో ఒక వినాయక స్వామి చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా పూజ చేయడం చాలా చాలా తేలికగా, సులభంగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మన ఇష్టం వచ్చినంతసేపు కూడా లక్ష్మీదేవి స్థానాన్ని చూస్తూ చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక 2, గోమాత శరీరంలో అందరు దేవుళ్ళు కొలువై ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. ఆవు యొక్క వెనక భాగం మాత్రం లక్ష్మీదేవి నివాస స్థానం. అందుకే మనం గృహప్రవేశం, గోదానం ఇత్యాది కార్యక్రమాల్లో ముందుగా గోవు యొక్క వెనుక భాగానికి పూజ చేపిస్తారు మన పంతులు గారు, ఎవరైనా కూడా. అలాగే నెక్స్ట్ 3, బిల్వము. లక్ష్మీదేవిచే సృజింపబడింది. ఆ చెట్టు కిందే ఆమె తపస్సు చేసింది. ఆ బిల్వాలతో ఆమె ఉంటుంది, ఆ బిల్వాలలో ఆమె ఉంటుంది, లక్ష్మీదేవి ఉంటుంది. వాటి స్పర్శతో అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బిల్వాలతో శివపూజ చేస్తే త్వరగా శివానుగ్రహం కలుగుతుంది. నెక్స్ట్ తామర పువ్వులు విశిష్టమైనవి. వీటితో లక్ష్మీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుందని మన పంతులు చెప్తున్నారు. శాస్త్రాల్లో కూడా అలాగే ఉంది. కారణం ఆమె నివాస స్థానం తామర పువ్వులు కాబట్టి. ఎంత బాగుందో కదండి! ఇలా తెలుసుకొని పూజ చేయడం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకోటి సువాసినుల పాపిట. సువాసినులు తమ పాపిట మొదటిలో ధరించే కుంకుమ బొట్టు లక్ష్మీ స్థానం. ఆ విధంగా ముసలివారైన స్త్రీలు మాత్రమే చేస్తారన్న అపోహలో కొందరిలో ఉంది. అది తప్పు. వివాహమైన ప్రతి స్త్రీ కూడా తన పాపిట యందు తప్పనిసరిగా కుంకుమ ధారణ చేయాలి. దానివల్ల ఆ దేవి అనుగ్రహం కలిగి ఆమె భర్తకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఇంటిలో ఎప్పుడూ సిరి సంపదలకు కానీ అష్టైశ్వర్యాలకి కానీ కొరత ఉండదు. మరిక తెలుసుకున్నాం కదా లక్ష్మీదేవి నివాస స్థానాలు, ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి. ఈ 5 మనం పాటిస్తే గనక, పూజిస్తే గనక చక్కగా ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందా లేదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఇన్ఫర్మేషన్ అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.